అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుంది. ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుందో, గతంలో అయితే మొదట బడ్జెట్ సెషన్‌లో చాలా వరకు పథకాలకు ఇంకా ఆ బడ్జెట్ సరిపోలేదు. ఒకటో నెలకు ఏదైతే ఒక్కో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు మేము పూర్తిగా జీతాలు అందివ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి ఎక్కడ సభలు పెట్టినా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీల విషయం కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడక్కడ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మనం మాట్లాడడం ఇవే విషయాలపైన మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గౌడ్ ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఒక సైడు బడ్జెట్ సమావేశం జరుగుతుంది. మరోసారి బడ్జెట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? నిర్ణయాలు ఏం తీసుకోపోయినా, ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు ఇచ్చిన అధికారంలో రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవైతే హామీలను నెరవేర్చారనేది జనాలందరికీ అర్థమైపోయింది. వాళ్ళ సీతక్క కూడా చెప్పింది నిన్న. ఏమన్నది? ఇదివరకు ఇచ్చిన పింఛన్లనే ఇచ్చుకుంటా పోతాము, కొత్తగా పెన్షన్లు ఇచ్చేది లేదు, పెంచి ఇచ్చేది కూడా లేదు, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇంకొక ఎమ్మెల్యే ఏమో లేచి సాగునీళ్ళు దేవుడెరుగు, మిషన్ భగీరథ నీళ్ళన్నా తాగడానికి నీళ్ళు ఇయ్యండ్రు అనేసి వాళ్ళ ఎమ్మెల్యేనే అడుగుతున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే లేచి కరెంటు మాకు మిషన్లు బాగున్నాయి, అదే రైస్ మిల్లులు బాగున్నాయి, కరెంటు కష్టాలు బాగా వస్తున్నాయి, కరెంటు సక్రమంగా అయ్యిండ్రని వాళ్ళ ఎమ్మెల్యేనే అడుగుతున్నారు. ఇంకొక ఎమ్మెల్యే లేచి హైడ్రా బాగలేదు, కమిషన్ల కోసమే హైడ్రాని తీసుకొచ్చిండ్రు, కమిషన్లు ఇచ్చిన వాళ్ళకు హైడ్రా జైగొడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళ అసమర్థ పాలన ఇవన్నీ వాళ్ళ ఎమ్మెల్యేల నుంచెల్లే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ సభలు పెట్టినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో తారీఖున జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కాస్త ఉద్యోగులు మాతో సమయం పాటించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేషనల్ వైడ్గా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను డ్యామేజ్ చేసిండు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది అనేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పాత చింతకాయ ముచ్చట్లను మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఇయ్యలేము, సంక్షేమ పథకాలను అమలు చేయలేము, నీళ్లు కూడా ఇయ్యలేము, కరెంటును కూడా ఇయ్యలేము అని చెప్పకనే చెప్పుకుంటా అన్నిటినీ బంద్ పెడతాడు. అంటే ఒక ఇంట్లో యజమాని ఉంటాడు. ఆ యజమాని నాకు అప్పులైనాయి అంటే రేపు బిడ్డ పెండ్లికో కొడుకు పెండ్లికో లేకపోతే ఇల్లు కట్టుకుంటా అంటే ఎవరైనా అప్పులు ఇస్తారా? అప్పు ఉడుతుందా? అట్లనే గతంలో 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆర్థిక వ్యవస్థని అలకల్లోలం చేసి వెళ్ళిపోయిందని ప్రతిసారి ప్రస్తావిస్తుంది కదా. 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించిండ్రు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన తెలంగాణలో స్వర్ణయుగంగా ఉండే. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన దేశానికి దిక్సూచి నా తెలంగాణ అనే విధంగా ఉండే. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆర్థికంగా అభివృద్ధి విషయంలో, తలసరి ఆదాయం విషయంలో, అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండే, మంచిగా ఉండే. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులైపోయినాయి, నేను జీతాలు ఇయ్యలేను, రైతులు ఆత్మహత్యలు చేసుకోర్రి, రైతులకు నీళ్ళు ఇయ్యలేను, అప్పుల పాలైపోయినా మీరు కూడా అప్పుల పాలైపోర్రి, అప్పు ఉట్టకుండా చేస్తూ రాష్ట్ర ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాడు. 1,50,000 కోట్ల పైచిలకు 15 నెలలల్లో అప్పులు చేసిండు. ఆ 1,50,000 కోట్ల రూపాయలను ఏం చేసిండు రేవంత్ రెడ్డి అనేట? 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి 15 నెలల్లో మేము చేసి చూపెడుతున్నాం అంటున్నాం. అంటే అభివృద్ధి అంటే రైతు బంధును బంద్ పెట్టడమా? రైతుకు నీళ్లు లేకుండా చేయడమా? రైతు పంటలు ఎండగొట్టడము అభివృద్ధి? రైతులు ఆత్మహత్య వైపు పరిగెత్తడం అభివృద్ధి? 454 మంది రైతులు అప్పుల బాధతో ఆర్థికంగా బాగలేక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు, రైతు బంధు ఇచ్చినాం, రైతు భరోసా పూర్తి స్థాయిలో అందుతుంది, రైతు బోనస్ కూడా మేము ఇచ్చినామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు చెప్పడం జరిగింది కదా. అయితే వాళ్ళు చెప్తున్న లెక్కలు తప్పంటారు, లేకపోతే మీరేమన్నా ఆల్రెడీ 2 ప్రోత్సహిస్తున్నా? ప్రోత్సహించడం ఎక్కడిది బ్రదర్? మీరు జనాలకి రండి, మీకు రైతు బంధు వచ్చిందా లేదా అని జనాలనే అడగండి. 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టిండు పైసలు. నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ బిచ్చమేసినట్టేస్తాడు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తా, రైతు బంధు పెంచిస్తా, రైతు భరోసా రూపంలో అని చెప్పిండు. రైతు బంధును బంధు పెట్టిండు, రైతు భరోసాను కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఇప్పుడు అధికారంలోకి రాకముందు నేను ఇచ్చేస్తా అనేసి అలవి కానీ హామీలు ఇచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, మట్టి బిందెలే ఉన్నాయి అని చెప్తున్నాడు. లంకె బిందెలే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి లంకె బిందెలను సృష్టించి పెట్టిండు. 50 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించి పెట్టిండు, సంపదను సృష్టించి పెట్టిండు కేసీఆర్ గారు. 4 లక్షల కోట్ల అప్పులు చేసిండు కావచ్చు. ఆ అప్పులకు ఎక్కువ రేట్ల 50 లక్షల కోట్ల అభివృద్ధి అంటే ఆస్తులను సృష్టించి పెట్టిండు కేసీఆర్ గారు.
ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు, కలెక్టర్ సముదాయాన్ని కట్టిండు కేసీఆర్ గారు, ప్రతి ఒక్క గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిండు కేసీఆర్ గారు. నువ్వు వచ్చిన తర్వాత గ్రామాలు దేవుడెరుగు, మున్సిపాలిటీలు ఎక్కడ కానీ ఓ వార్డును కానీ మంచిగా చేసింది ఉన్నదా? నీ సొంత నియోజకవర్గం, నీ సొంత నియోజకవర్గం కొండారెడ్డిపల్లె ఏదైతే ఉందో అక్కడ నువ్వేమన్నా రైతులకు 100% రుణమాఫీ చేసినావా? రైతు భరోసా పెంచిచ్చినవా? మిషన్ భగీరథ కూడా నీళ్లు తాగడానికి నీళ్ళు ఇస్తలేడు, వాళ్ళు అరిగోస పడుతున్నారు. ఈ విధంగా ఉన్నది పరిపాలన, దుర్మార్గపు పాలన, దుష్ట పాలన, నీచ నికృష్టపు పాలన తెలంగాణలో రాజ్యం వెళుతున్నది. కరువు ఎక్కడుంటే అంటే కాంగ్రెస్ ఎక్కడుంటే కరువు అక్కడ ఉంటుంది. కాంగ్రెస్ కరువు రెండు కవల పిల్లలు. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు తెలంగాణలో. మీరేమో తెలంగాణ అభివృద్ధి చెందిందని మీరంటారు, వైపు కాంగ్రెస్ ఏమో అప్పుల పాలైందని పదే పదే విమర్శిస్తుంది. అది ఎందుకు వాళ్ళంతా విమర్శించాల్సి వస్తుంది అంటే మీరేమైనా కవరింగ్ చేస్తున్నా కేవలం కేసీఆర్ అభివృద్ధి చేసిన 9.5 ఏళ్లని చెయ్యని విషయాలు చూపెడుతున్నా? చెయ్యని విషయాలు ఎక్కడ చూపిస్తున్నాం? కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిజం కదా, కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చింది నిజం కదా, కేసీఆర్ గారు భూముల రేట్లు పెంచి రైతులను రాజులు చేసింది నిజం కదా, ఒక ఎకరా ₹1,00,000 ఉన్న భూమి రేటును 50 లక్షలు తీసుకొచ్చి పెట్టింది కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు పాలించిన 10 ఏళ్ళు రైతు రాజుగా ఉన్నాడు. సార్ మీరు చెప్తున్న కాళేశ్వరంలో స్కామ్ అయిందని అటు ప్రస్తుతం ప్రభుత్వం విమర్శిస్తుంది, మీరు చెప్తున్న దాదాపు 31 జిల్లాలో మెడికల్ కాలేజ్ ఎంతవరకు స్టార్ట్ అయ్యని చెప్పేసి అది విమర్శిస్తూనే ఉంది. దానికి ఏం సమాధానం? ఇగో వాళ్ళు ఏందంటే కేసీఆర్ గారి మీద దుష్ట ప్రచారం అధికారంలోకి రావడానికి చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పేరు పలకకుండా, ఆయన అవినీతి చేసిండు అని చెప్పకుండా పరిపాలన చేసేది లేదు. ఆయన అవినీతి చేసిండు, ఈయన అవినీతి చేసిండు, అది కాదు ముచ్చట. నువ్వు ఇస్తా అన్న రైతులకు రైతు భరోసా ఇయ్యి, నువ్వు ఇస్తా అన్న రైతులకు రుణం మాపి 100% చేసి చూపించు. మా మహిళా మనులకు ముఖ్యంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు స్కూటీలు ఇచ్చింది లేదు. 2,500 ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. పెన్షన్లు 4,000 పెంచిస్తా అన్నాడు, ఇంతవరకు ఎవరికి చేసి చూపించింది లేదు. కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం ఇస్తా అన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు కళ్యాణ లక్ష్మికి కూడా పైసలు లేవు అని చెప్పే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్లకు పాలన మీద అవగాహన లేక, పాలనా వైఫల్యం వల్ల, కాంగ్రెస్ వైఫల్యం వల్లనే రాష్ట్రం వైఫల్యం వైపు పోయింది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం. మొదట్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న వాళ్ళు. ప్రస్తుతం మొదటి బడ్జెట్ సెషన్ అయిపోయింది, రెండోసారి నడుస్తుంది. ఈ రెండోసారి దాంట్లో ఏమన్నా ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఏమైనా బడ్జెట్ అలొకేట్ చేసే అవకాశం? ఇంకా 3 సార్లు ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు 6 గ్యారెంటీలను 420 హామీలను నెరవేర్చలేరు. అది కాని ముచ్చట, ఏదో అధికారంలోకి రావడానికి చేసిన ముచ్చట అది, అంతే తప్ప ఇంకేం లేదు. మేము 15 నెలలు చేసినంత అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతున్నాం. రైతు బంధు పెట్టిండు, బోనస్ ను బోగస్ చేసిండు, వడ్లను కొంటా అని చెప్పిండు, కొనకుండా మోసం చేస్తున్నాడు. దివాలా కోరు దిక్కుమాలిన పరిపాలన చేస్తూ మహిళలను 1,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. 1,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు అవుడు దేవుడు ఎరుగు. 1,00,000 మంది మహిళలు వాళ్ళ బంగారాలను కుదబెట్టుకుని బోర్లేసుడు బాయిలు దవ్వించుడుకునే కార్యక్రమాన్ని ముందట పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకవైపు ఓయూలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు మళ్ళీ మొదలైంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నినాదాలు కావచ్చు, ధర్నాలు, రాస్తారోకులు నడవద్దని ఒక సర్కులర్ జారీ చేసింది వీసీ. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భారీ గేట్లు ఎత్తేసినాము, గేట్లు తెంపేసినాము, ముల్లె కంచెలు ఎత్తేసినాము, ఎక్కడ పడితే వాళ్ళు అక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ధర్నాలు చేసుకోర్రి, రాస్తారోకలు చేసుకోర్రి, మీ ప్రశ్నను మాకు వినిపించుర్రి, మీకు స్వేచ్ఛ ఇస్తున్నా అనేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పేసిండు రేవంత్ రెడ్డి వర్యులు. ఇప్పుడు వీసీని అడ్డం పెట్టుకొని ఎక్కడైతే పోరాటాలకు పుట్టినిల్లైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటాలను అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటం తీసుకొచ్చుకొని సాధించుకున్న రాష్ట్రం ఇది. రాష్ట్ర ప్రభుత్వానికి వీసీ తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. వీసీ తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ తన పరిధిలో ఉంది కదా అంటున్నారు. వీసీని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం లేదు, నా సొంత నిర్ణయమే అనేసి ఒక లెటర్ ప్యాడ్ మీద రాసిమని చెప్పుండ్రి. ఓకేనా? మీరు అడుగుతున్నా వీసీని నా నిర్ణయం లేదు రాసియండి అని? అడుగుతున్నాం కదా.
మా నిర్ణయం మా సొంత నిర్ణయం కాదు, మా సొంత నిర్ణయం ఇది, ఏ ప్రభుత్వం తోటి ఏ సంబంధాలు లేవు అనేసి రాసిమని చెప్పండి. ఎన్ఎస్సీ నాయకులు కావచ్చు, విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పదే చెప్తున్నారు వీసీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి తెలియకుండానే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ తతంగం నడుస్తుందా? ప్రభుత్వానికి తెలియకుండా చీమ కూడా చిటుకుమన్నది. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అనడము హాస్యాస్పదం. ఎస్సీఓలో దాదాపు 400 పైగా ఎకరాలు వేలం వేసినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? 400 డైరెక్టర్ కూడా దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం కూడా జరిగింది. ఆ చెట్లను నరకడము ప్రకృతి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అన్ని ఆస్తులను అమ్ముకుంటా ఓ రేవంత్ రెడ్డిగా అన్ని ఆస్తులను అమ్ముకుంటా పోయి నీ సీటును కాపాడుకోవడానికి ఢిల్లీకి కప్పం కట్టి 42% బీసీలకు ఇస్తాన్న రిజర్వేషన్ నేను అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీని గురించి ఏం చెప్తారు? అసెంబ్లీలో తూతూ మంత్రంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రశంసిస్తారా లేకుంటే బీసీలను నిండా ముంచింది రేవంత్ రెడ్డి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ సభ పెట్టిండు. అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే బీసీలకు 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇచ్చి చూపిస్తా అని చెప్పిండు. 42% రిజర్వేషన్ లేదు. అసెంబ్లీలో ఆమోదించుడు అనేది కూడా తూతూ మంత్రంగానే చేస్తున్నాడు. 20,000 కోట్ల రూపాయలను సంవత్సరానికి బీసీ ఓళ్లకు జమ చేస్తాం పైసలు అని చెప్పారు. సబ్ కమిటీల అవి వేస్తాము అని చెప్పారు. 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, 20,000 కోట్లు ఎక్కడ పోయినాయో తెలియదు. నాయ బ్రాహ్మణ సోదరులకు రజక సోదరులకు స్టాల్స్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ స్టాల్స్ ఇప్పటి వరకు ఎక్కడ ఏర్పాటు చేయలేదు. నాయ బ్రాహ్మణ సోదరులను కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైనా ఉన్నారో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారు. అవి కూడా అత్తా పత్తలేదు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చే స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో దూర విద్య అంటే ఫారెన్కి వెళ్ళి చదువుకునే విద్యార్థుల పైసలను కూడా కట్ చేసింది ఈ ప్రభుత్వం. బీసీలకు పెద్దపీట వేసింది కేసీఆర్ గారు. అయితే బీసీల ఓట్లతోటి గెలిచి సీట్లు ఇప్పుడు గద్దెనెక్కి కూర్చొని బీసీలను అడుగడుగున నయవంచన చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఫైనల్ ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అరెస్టుల గురించి ఏం చెప్తారు? ప్రత్యేకంగా జర్నలిస్టుల అరెస్టుల గురించి. అంటే ప్రశ్నిస్తే అరెస్టులు, ఎదిరిస్తే దాడులు, బెదిరిస్తాం, ఏదైనా చేస్తాం. కేవలం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అనేసి వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీ కండువాలకి ఇట్లా కప్పుకున్నారా? బీఆర్ఎస్ పార్టీల వాళ్ళకి ఏమన్నా సభ్యత్వాలు ఉన్నాయి? నువ్వు ఎట్లా చెప్తావు రేవంత్ రెడ్డి? పిల్లలు జర్నలిస్టులు నీ అరాచక పాలన మీద ప్రశ్నిస్తే వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముద్ర వేసి ట్విట్టర్లల్లా, ఇన్స్టాలా, సోషల్ మీడియాలా మీ కుక్కలతోటి వాళ్ళ మీద నెగిటివ్ పోస్టులు వేయించుకుంటా సునకానందంది ప్రదర్శిస్తున్నావు. ఏదైతే యూట్యూబ్ ఛానళ్లతోటి సోషల్ మీడియాతోటి అధికారంలోకి వచ్చినవో అదే యూట్యూబ్ ఛానళ్ళు, అదే సోషల్ మీడియా నిన్ను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు లేక ఎదిరిస్తూ వాళ్ళను బెదిరిస్తూ కేసుల పాలు చేస్తూ జైళ్ళ పాలు చేస్తున్నావు. ప్రతి దానికి కర్మ ఉంటుంది, ప్రతి దానికి శిక్ష ఉంటుంది. నీ కుర్చీ అనేది నీకు శాశ్వతం కాదు, ఆ విషయం నీకు కూడా తెలుసు. కుర్చీ దిగిన తర్వాత నీ పరిస్థితి చూస్తేనే మాకైతే ఘోరంగా అనిపిస్తుంది. రైట్, ఇది బీఆర్ఎస్ నాయకుడు పవన్ గారితో ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి మీరు.